డాక్టర్ రణధీర్ అని ఇలాంటి సర్జరీస్లో స్పెషలిస్ట్. ఈ వీక్లో ఇక్కడికి వస్తారు. ఆయన రాగానే ఇన్ఫార్మ్ చేస్తాను. ఒకసారి చెక్ చేస్తే స్టేటస్ ఏంటని ఆ డాక్టర్ చెప్తారు. ఓకే డాక్టర్. కాకపోతే చాలా ఖర్చు ఎక్కువ అవుతుంది సార్. ఎంత ఖర్చు అవుతుంది డాక్టర్? ఐ థింక్ రఫ్గా ఓ 10 lakhs వరకు అవ్వచ్చు. అమ్మో, అంత డబ్బా? పర్వాలేదు డాక్టర్, మా అమ్మకు కాళ్ళు వస్తాయంటే ఎంత ఖర్చు అయినా సరే నేను పెట్టుకుంటాను. అమ్మకు కాళ్ళు వస్తున్నాయని ఒకవైపు ఆనందంగా ఉంది, అలాగే అంత డబ్బుని సమకూర్చడానికి అన్నయ్య ఎలాంటి ఇబ్బందులు పడతాడోనని టెన్షన్గా ఉంది. మేడం, ఆ స్పెషలిస్ట్ డాక్టర్ వచ్చినప్పుడు మీరు నాకు ఫోన్ చేయండి. ఈలోగా ఆపరేషన్కి కావాల్సిన డబ్బుల్ని నేను రెడీ చేసుకుంటాను. భార్గవ్, రిలాక్స్ అవ్వు. ఇప్పుడు అంత డబ్బు ఎలా రెడీ చేయగలవు? మా అమ్మ కోసం నేను ఏదో ఒకటి చేస్తాను. ఏం చేస్తావు? అయితే అప్పులు, లేకపోతే తప్పులు. నువ్వు కాసేపు సైలెంట్గా ఉండు. నో ఇష్యూ డాక్టర్, ఎంత ఖర్చు అయినా పర్వాలేదు. సర్జరీ నేను చేయిస్తాను. డాక్టర్ వచ్చినప్పుడు మాకు ఇన్ఫార్మ్ చేయండి. అలాగే సార్. అక్కర్లేదు, మా అమ్మకి ఎవరు ఆపరేషన్ చేయించాల్సిన అవసరం లేదు, నేనే చేయించుకుంటాను. ఇక మీరు బయలుదేరండి. అన్నయ్య చాలా మొండిగా ఉన్నాడు. డబ్బు కోసం ఏదైనా సమస్యలో పడతాడో ఏమో. డాక్టర్, థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇక బయలుదేరండి. అమ్మా, ఏంటమ్మా ఆలోచిస్తున్నావు? ఏం లేదమ్మా. అమ్మా, సూర్యుడికి పట్టే గ్రహణం గంటల్లోనో రోజుల్లోనో విడిచిపోతుంది. కానీ కొన్నిసార్లు మన జీవితాలకి పట్టే గ్రహణం కొన్నేళ్ల పాటు అలాగే ఉంటుంది. మనం ఎంత ధైర్యంగా నిలబడతామా అని పరీక్షిస్తుంది, తట్టుకోలేనంత బాధ పెడుతుంది. కానీ ఆ గ్రహణం వదిలి వెళ్లే టైంలో మన జీవితాల్లో అద్భుతాలు జరుగుతాయి. ఇప్పుడు మీ జీవితంలో కూడా అలాంటి అద్భుతమే ఒకటి జరగబోతోంది. మీకు ఆపరేషన్ చేస్తే కాళ్ళు వస్తాయంటమ్మా. మీరు గతంలో లాగా నడవగలుగుతారు. అందుకే మీరు మనసులో ఎలాంటి దిగులు పెట్టుకోకుండా ప్రశాంతంగా ఉండండి. నాకు కాళ్ళు రాకపోయినా పర్వాలేదమ్మా. నా కళ్ళ ముందుకు నా కూతురు వస్తే చాలు. నాకు నా జీవితానికి అంతకంటే ఆనందం వేరేదేమీ లేదమ్మా. వస్తుందమ్మా, తను ఖచ్చితంగా త్వరలోనే మీ ముందుకు వస్తుంది.
చెప్పాను కదా, మీ జీవితంలోనూ ఈ ఇంట్లోనూ ఒక అద్భుతమే జరగబోతుందని. ఆ అద్భుతంలోని భాగమే మీ కూతురు తిరిగి రావడం కూడా. ఆ సంతోషాన్ని మీరు చాలా చాలా త్వరలోనే కళ్ళారా చూస్తారు, సరేనా? అవును, ఇందాకటి నుంచి చూస్తున్నాను, మీరందరూ చాలా ఆశ్చర్యంగా చూస్తున్నారేంటి? అందుకు కారణం నీకు చెప్పినా అర్థం కాదులేమ్మా. అమ్మ మీద నా ప్రేమ ప్రవర్తన చూసి నేను రాధికలా ఉన్నానని అమ్మ వాళ్లకు అనుమానం వచ్చినట్టుంది. జాగ్రత్తగా ఉండాలి. అన్నయ్య, అమ్మకు టైంకి మందులు వేయండి, మిస్ అవ్వకండి. భార్గవ్, ఖర్చులకి ఈ డబ్బు ఉంచు. ఎందుకు? మీ అమ్మగారి ట్రీట్మెంట్కి ఉపయోగపడతాయి. అలాగే సర్జరీకి కావాల్సిన డబ్బులు నేను అరేంజ్ చేస్తాను. నువ్వు ఆ డబ్బుల కోసం ఇబ్బంది పడకు, దానివల్ల సమస్యల్లో పడకు. తీసుకో. వద్దు. అరే, ఎందుకు వద్దంటున్నావు? మెడికల్ అవసరాల కోసం ఉపయోగపడతాయి కదా. అక్కర్లేదు సార్, మా అమ్మగారి కోసం నేను కష్టపడతాను. భార్గవ్, ఆ డబ్బుల కోసం నువ్వు సమస్యలు కొని తెచ్చుకోవద్దని చెప్తుంటే వినిపించుకోకుండా మొండిగా మాట్లాడతావేంటి? ఏమండి, ఆ డబ్బులు ఇలా ఇవ్వండి. అన్నయ్య, నన్ను మీ చెల్లెలు అనుకోండి. అమ్మ కోసం ఈ కూతురిస్తుంది అనుకోండి, కాదనకుండా తీసుకోండి. లేదంటే మీ చెల్లెలు రాధిక మీద ఒట్టే. నా చెల్లెలు రాధిక ఇస్తే ఖచ్చితంగా తీసుకొని ఉండేవాడిని. కానీ ఎవరో ముక్కు మొహం తెలియని వారు మా అమ్మ కోసం సహాయం చేస్తే తీసుకునే దుస్థితిలో నేను లేను. నేను కూడా మీ చెల్లెల్ని అనుకోండి అన్నయ్య. ఎలా అవుతావు? మా చెల్లెలు జీవితానికి అడ్డుగా వచ్చి తన భవిష్యత్తుకి శాపంగా మారిన నువ్వు నా చెల్లెలు ఎలా అవుతావు? అన్నయ్య, మీరు నన్ను ఏమన్నా, ఎంత కోపం చూపించినా పర్వాలేదు, కానీ అమ్మ ఆరోగ్యం కోసం ఈ డబ్బులు తీసుకోండి. అక్కర్లేదని చెప్తున్నాను కదా. పిచ్చా నీకేమన్నా? ఎందుకంత పంతంతో ప్రవర్తిస్తున్నావు? మా అమ్మకి ఎలా ట్రీట్మెంట్ చేయించాలో నాకు తెలుసు. మీకు దండం పెడతాను, దయచేసి మీరు ఇక్కడి నుంచి దయచేయండి. వెళ్ళండి ప్లీజ్. అది కాదురా భార్గవ, ఈ అమ్మాయి ఏంట్రా అచ్చం మన రాధీలాగే ప్రవర్తిస్తోంది. రాధీలాగే నా కోసం విలవిల్లాడిపోతోంది. అదే నాకు కూడా డౌట్గా ఉందమ్మా. ఏంటి ఇందాకటి నుంచి ఏదో దొంగను చూస్తున్నట్టు అలా చూస్తున్నావు? ఇప్పటి వరకు మనిద్దరం కలిసి మాట్లాడుకున్నదే లేదు. అలాంటిది ఎప్పుడూ లేంది సడన్గా నన్ను మాట్లాడ్డానికి నువ్వు పిలిస్తే నీ మీద డౌట్ రాకుండా, నిన్ను దొంగలా చూడకుండా ఎలా ఉంటాను? అలా ఎందుకు అనుకుంటున్నావు? ఎందుకు ఆలోచిస్తున్నావు? ఎప్పుడూ లేనిది
సకల సడన్ గా మాట్లాడడానికి రమ్మని పిలిచిందంటే ఖచ్చితంగా అదేదో నాకు కూడా ఉపయోగపడే విషయం అయ్యుండొచ్చని నువ్వెందుకు ఊహించవు? నువ్వు ఎంత జాదువో అంత కంత్రిదానివి. అవసరమైతే నా మీద కూడా కుట్ర చేస్తావు. అలాంటిది నీ నుంచి నాకు ఉపయోగపడే విషయమా? నువ్వు చెప్పినంత ఈజీగా నేను నిన్ను నమ్మేస్తానని ఎలా అనుకున్నావు? అప్పుడప్పుడు నమ్మాలి, నమ్మి తీరాలి. ఎందుకంటే ఉమ్మడి శత్రువు కోసం ఇద్దరు శత్రువులు కలుస్తారు, కలిసి తీరాలి కూడా. ఉమ్మడి శత్రువు ఎవరు? నకిలీ పల్లవి. అది నా కూతురు పల్లవి అనొచ్చి నా మనవరాల్ని నాకు దూరం చెయ్యాలని చూస్తోంది కాబట్టి అది నాకు శత్రువు. మరి నీకెలా శత్రువు? అది నిజంగానే పల్లవి అని పాతుకుపోయిందనుకో, ఆస్తి నాకు రాకుండా అడ్డుపడుతుంది. సో ఆ నకిలీ పల్లవి కారణంగా నీకు నీ మనవరాలు, నాకు ఆస్తి రాకుండా దూరం అయ్యే ప్రమాదం ఉన్నప్పుడు అది మనిద్దరికీ ఉమ్మడి శత్రువే కదా. సో వాట్? అయితే ఏంటి? ఒక ముచ్చటైన సీక్రెట్ చెప్తాను. కాంచనవల్లి గారు, అదేంటి చెప్పేది వినకుండా వెళ్ళిపోతున్నారు? నువ్వు నా దృష్టిలో ఆఫ్టర్ ఆల్ ఒక బచ్చావి. నీలాంటి హాఫ్ టికెట్తో నేను చెయ్యి కలపడం అంటే నా రేంజ్ని నేను తగ్గించుకోవడమే. కాంచనవల్లి గారు, మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చాను కదా అని చాలా ఎక్కువ మాట్లాడుతున్నారు. చాలా తక్కువ మాట్లాడుతున్నాను. అవును, నా కూతురు చనిపోవడంలో నీ అశ్రద్ధ, నీ నిర్లక్ష్యం కూడా ఉంది. కాకపోతే నా మెయిన్ టార్గెట్ నీ తమ్ముడు కార్తిక్ కృష్ణ కాబట్టి నీతో తక్కువ మాట్లాడుతున్నాను, నిన్ను వదిలేస్తున్నాను. చూడు, డిఎన్ఏ టెస్ట్ చేయిస్తే అది నకిలీ పల్లవి అని సాక్ష్యాధారాలతో సహా రుజువైపోతుంది. మరి ఇంత చిన్న విషయానికి పిచ్చుక మీద బ్రహ్మాస్త్రంలా నీతో చేతులు కలపాల్సిన అవసరం నాకేంటి? ఎంత యాటిట్యూడ్, ఎంత పొగరు చూపిస్తున్నావు. నీ చెప్పాను కదమ్మాయి, ఈ కాంచనవల్లి డక్కి ముక్కలు తిన్న తాడిని తన్నే టైపు. నీ డీల్ని అంత తేలిగా ఒప్పుకోదని. కానీ నువ్వే కాంచనవల్లిని తక్కువగా అంచనా వేశావు, అనవసరంగా అవమానపడ్డావు. గుర్తుపెట్టుకుంటాను మావయ్య. ఏదో ఒక రోజు దీనికి ఖచ్చితంగా నా అవసరం పడుతుంది. అప్పుడు తనకి ఈ అవమానానికి తగ్గ రిటర్న్ గిఫ్ట్ ఇస్తాను. టిఫిన్ చేయకుండా నీకోసం వెయిట్ చేస్తుంటే నువ్వెక్కడికి వెళ్ళిపోతున్నావు? అది కొంచెం పని ఉందమ్మా. అయితే నువ్వు వెళ్ళు, నేను తిననులే. అది కదమ్మా. నాతో ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ చేస్తారా చేయరా? సరే చేస్తానులే. రండి ఫ్రెండ్, మా ఇద్దరికి బాగా ఆకలేస్తుంది. టిఫిన్ పెడతావా? తీసుకొస్తున్నాను ఫ్రెండ్. రా. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ కార్తిక్ గారు. పర్వాలేదు సార్, ఒక ముఖ్యమైన పని మీద వచ్చాం, వెంటనే వెళ్ళిపోవాలి.
ముఖ్యమైన పనా? చెప్పండి, ఏం పని మీద వచ్చారు? డిఎన్ఏ టెస్ట్ కోసం కోర్టు నోటీస్ పంపించింది సార్. డిఎన్ఏ టెస్టా? ఎవరికి? మీ భార్య పల్లవి గారికి సార్. మీ భార్య పల్లవి గారి బ్లడ్ శాంపిల్స్ తీసుకోవడానికి వచ్చాం సార్. పర్లేదు, ఇప్పుడు ఈ టెస్ట్లు అవి ఏమీ అవసరం లేదు. మీరు వెళ్ళండి. అదేంటి కార్తీక్, కోర్టు నోటీస్ ఇస్తే వచ్చారు వాళ్ళు, మరి డిఎన్ఏ టెస్ట్ వద్దంటే ఎలా చెప్పు? అవును సార్, ఇది కోర్ట్ ఆర్డర్. యాజ్ ఏ రెస్పాన్సిబుల్ పోలీస్ ఆఫీసర్గా మీరు ఇది ఫాలో అవ్వాలి. ఒకసారి మీ భార్యని పిలవండి సార్. పల్లవి, పల్లవి. వస్తున్నానండి. కార్కి యాక్సిడెంట్ అయి లోయలో పడిపోయాను. ఆ తర్వాత ఏం జరిగిందో నాకు గుర్తు రావడం లేదు. బ్రెయిన్ ఈజ్ వర్కింగ్ నార్మల్. చూడండి, ఇప్పుడు నేను చెప్పే విషయాన్ని మీరు టెన్షన్ అవ్వకుండా ప్రశాంతంగా వినండి. యాక్సిడెంట్లో మీ ఫేస్కి బాగా దెబ్బలు తగిలాయి. మీ ఫేస్ గుర్తుపట్టలేనంత డ్యామేజ్ అయిపోయింది. సో మీ ఫేస్కి ప్లాస్టిక్ సర్జరీ చేశాం. సార్, తనేనా మీ భార్య గారు? అవును డాక్టర్. సార్, అది అంటే కొన్ని రోజులు కొన్ని పరిస్థితుల కారణంగా నేను మా ఇంటికి దూరంగా ఉన్నానండి. హలో డాక్టర్, బ్లడ్ శాంపిల్స్ కావాలన్నారు కదా, త్వరగా తీసుకొని డిఎన్ఏ టెస్ట్కి పంపించండి. నిజమో నకిలీయో చెప్పడానికి ఎలాంటి పరీక్షలు చేయాల్సిన అవసరం లేదు. కనిపెట్టడానికి మనసు చాలు. ఏది నిజమో ఏది అబద్ధమో మన అంతరాత్మకి తెలుసు. డాక్టర్, ఓకే.
DNA టెస్ట్ చేస్తే నేను పల్లవిని కాదు అని తెలిసిపోతుంది. భగవంతుడా, ఏంటి పరిస్థితి? ఫ్రెండ్, వీళ్ళని బ్లడ్ ఎందుకు తీసుకుంటున్నారు? డొనేట్ చేయడం కోసం అమ్మా. అబ్బచ్చా, నీ అసలు రంగుని నీ బాగోతాన్ని బయట పెట్టడానికి వచ్చారు వాళ్ళు.